ఇసుక బతుకమ్మ వేడుకలకు భారీగా ముస్తాబైంది ట్యాంక్ బండ్. సద్దుల బతుకమ్మ కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తం 500 మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్ బండ్ ఘాట్ వరకు 700 బతుకమ్మలతో ర్యాలీ తీయనున్నారు. ఈ ర్యాలీలో డప్పు, డోలు, కొయ్యకోయ, బోనాలు, కోలాటం, లంబాడి, చిరతల కళాకారులు కూడా పాల్గొనబోతున్నారు. అసలు అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఆ బతుకమ్మ సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయో మా ప్రతినిధి అంజుమా ట్యాంక్ బండ్ నుంచి అందిస్తారు. అంజుమా, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, బతుకమ్మ సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయి? బతుకమ్మ సంబరాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణ ఆడబిడ్డలందరూ ఎంతో సంతోషంగా బతుకమ్మ పాటలు పాడుకుంటూ ఆడుతూ కోలాహలంగా గడుపుతున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అమరవీరుల స్మారకం నుంచి ట్యాంక్ బండ్ వరకు కూడా వేలాది మంది మహిళలు బతుకమ్మలను తీసుకొని ర్యాలీగా వెళ్లనున్నారు. ఈ సంబరాలలో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో మహిళలందరూ కూడా ఇక్కడికి తరలి రావడం జరిగింది. తీరొక్క పూలతోటి బతుకమ్మలను ఎంతో అందంగా పేర్చి ఇక్కడికి తీసుకొని వచ్చి వాటి చుట్టూ వారందరూ కూడా ఎంతో సంతోషంగా చప్పట్లు కొట్టుకుంటూ ఆడుతూ పాడుతూ బతుకమ్మ సంబరాలను చేసుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే మంత్రి సీతక్క కూడా ఇక్కడికి వచ్చి మహిళలందరితో కూడా బతుకమ్మ వేడుకలను జరుపుకొని వెళ్లారు. ఇక ప్రస్తుతం చూసినట్లయితే కూడా తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరళ్ల శారద గారు కూడా వచ్చి ఇక్కడ మహిళలతోటి బతుకమ్మ సంబరాలలో కూడా పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో మహిళలందరూ కూడా ఇక్కడికి తరలి వచ్చి మన తెలంగాణ, మన రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబరాలను ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు. పల్లె పట్నం అనే తేడా లేకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరానంటే విధంగా జరుగుతున్నాయి. మన బతుకమ్మ కార్నివాల్ పేరుతోటి ఈ సంబరాలను మరింత వైభవంగా నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ రోజు అమరవీరుల స్మారకం నుంచి ట్యాంక్ బండ్ వరకు కూడా మనకి బతుకమ్మ ర్యాలీ జరగబోతోంది. ప్రస్తుతం మహిళలందరూ కూడా అమరవీరుల స్మారకం దగ్గరికి అయితే వచ్చారు. ఇటు బతుకమ్మలతో పాటు మనకి మన సంస్కృతి, సాంప్రదాయాలు, జానపద కళలు ఇవన్నీ తెలిసే విధంగా కళాకారులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో కళాకారుల ప్రదర్శనలతోటి, డప్పు చప్పులతోటి, తీరొక్క రంగులతోటి పేర్చినటువంటి బతుకమ్మలతో మహిళలందరూ ర్యాలీగా ట్యాంక్ బండ్ వరకు కూడా వెళ్ళబోతున్నారు. అక్కడి నుంచి బతుకమ్మ ఘాట్ వరకు కూడా వెళ్ళి అక్కడ బతుకమ్మ సంబరాలను నిర్వహించుకోబోతున్నారు. సో ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ సంబరాలలో అయితే పాల్గొన్నారు. ఎంతో అందంగా బతుకమ్మలన్నింటినీ కూడా పేర్చి ఇక్కడికి తీసుకుని రావడం జరిగింది. వాతావరణం అనుకూలించకపోయినా మహిళలు మాత్రం అసలు ఆగడం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఈ బతుకమ్మ వేడుకల్లో అయితే పాల్గొంటున్నారు. ఈ రోజు రాత్రంతా కూడా మనకి ఇదే విధమైనటువంటి కోలాహలము కనిపించబోతుంది. సో తెలంగాణ అమరవీరుల స్మారకం నుంచి ట్యాంక్ బండ్ వరకు కూడా మరి కాసేపట్లో మహిళలందరూ వేలాదిగా బతుకమ్మలను తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళి బతుకమ్మ సంబరాలు జరుపుకోబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ అంజుమా, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.